భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కశ్మీర్ వివాదం మరోసారి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 2025 మే 7న భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు చెప్పింది. ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సంఘటన మరోసారి కాశ్మీర్ వివాదాన్ని రగిలించింది. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ ఎందుకు పరితపిస్తోంది, ఈ వివాదం ఎందుకు యుద్ధాలకు దారితీస్తోంది అనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 1947లో బ్రిటిష్ భారతదేశ విభజనతో కాశ్మీర్ సమస్య ఆరంభమైంది. ఈ విభజన హిందూ బహుళ భారతదేశం, ముస్లిం బహుళ పాకిస్తాన్గా 2 దేశాలను సృష్టించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ రాష్ట్రాన్ని హిందూ రాజైన మహారాజా హరిసింగ్ పాలించారు. మహారాజా స్వాతంత్ర్యం కోరుకున్నారు. కానీ 1947 అక్టోబర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన తెగల దళాలు కాశ్మీర్పై దాడి చేశాయి. దీంతో హరిసింగ్ భారత్ సహాయం కోరారు. కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడానికి అంగీకారం తెలిపారు. 1947-48లో మొదటి భారత పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది. ఇక 1949లో ఐక్య రాష్ట్రాల సమావేశంలో సంధి ఒప్పందం ద్వారా సీజ్ ఫైర్ లైన్ ఏర్పాటైంది. దీని తర్వాత 1972 సిమ్లా ఒప్పందంతో లైన్ ఆఫ్ కంట్రోల్ LOCగా పేరు మార్చారు. అందుకే కాశ్మీర్ తమదంటూ ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటామంటూ పాక్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. భారత్ పరిపాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ భారత ఆక్రమిత కాశ్మీర్గా, అదేవిధంగా పాకిస్తాన్ ఆధీనంలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ను భారత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKగా పిలుస్తూ ఉంటుంది. చైనా కూడా అక్సై చిన్ షక్సగామ్లో లోయల్ను కూడా నియంత్రిస్తూ కాశ్మీర్లో తన వాటాను కలిగి ఉంది. పాకిస్తాన్ కాశ్మీర్పై దావా వేయడానికి మతపరమైన సిద్ధాంతం, వ్యూహాత్మక ప్రాముఖ్యత, రాజకీయ లక్ష్యం వంటి అనేక కారణాలైతే ఉన్నాయి. పాకిస్తాన్ 1947లో ముస్లిం బహుళ దేశంగా ఏర్పడింది. కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అది పాకిస్తాన్లో భాగం కావాలని వారంతా భావిస్తారు. కాశ్మీర్ హిమాలయాల్లో భారత్, పాకిస్తాన్, చైనాల సరిహద్దుల్లో ఉంది. ఇది సైనిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కీలకంగా ఉంది. ఇక సింధు నది వ్యవస్థ, ఇందులో జీలం, చీనాబ్, సింధు నదులున్నాయి. ఇవన్నీ కాశ్మీర్ ద్వారానే ప్రవహిస్తాయి. ఈ నదులు పాకిస్తాన్ వ్యవసాయం, జల విద్యుత్, ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. 1960లో సంతకం చేసిన ఇండస్ వాటర్స్ ట్రీటీతో ఈ నీటిని ఇరు దేశాలు పంచుకున్నాయి. కానీ కశ్మీర్ను నియంత్రించడం ద్వారా పాకిస్తాన్ ఈ నీటి వనరులపై ఎక్కువ నియంత్రణ సాధించవచ్చని ఆశిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్కు కీలకం. ఈ ప్రాంతం ద్వారా చైనా భారీ ఆర్థిక పెట్టుబడులు పెడుతోంది. ఇది పాకిస్తాన్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా ఐక్యరాష్ట్ర సమితి లేవనెత్తుతూ భారత్పై ఒత్తిడి తెస్తూనే ఉంది. ఇక 1948 UN రిజల్యూషన్లో పేర్కొన్న కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం వాదిస్తూనే ఉంది. దీన్ని భారత్ తిరస్కరిస్తూనే వస్తోంది. పాకిస్తాన్ కశ్మీర్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్పై పరోక్ష యుద్ధం, ప్రాక్సీ వార్ నడుపుతూనే ఉందని భారత్ ఆరోపిస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా, ముజాహిదీన్ వంటి సంస్థలు పాకిస్తాన్ ఆధ్వర్యంలో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భారత్ పేర్కొంటోంది. ఈ వ్యూహం ద్వారా పాకిస్తాన్ కాశ్మీర్లో అస్థిరతను సృష్టించి భారత్ను ఒత్తిడిలో ఉంచుతుంది. కాశ్మీర్ను స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరించడం ద్వారా అంతర్జాతీయ మద్దతు పొందేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక కశ్మీర్ వివాదం భారత్, పాకిస్తాన్ల మధ్య 4 ప్రధాన యుద్ధాలకు దారితీసింది. 1947-48 యుద్ధం. పాకిస్తాన్ ఆధ్వర్యంలోని తెగల దళాలు కాశ్మీర్పై దాడి చేయడంతో మొదటి యుద్ధం జరిగింది. భారత సైన్యం సహాయంతో కాశ్మీర్లో ఎక్కువ భాగం భారత్ నియంత్రణలోకి వచ్చింది. కానీ ఒక భాగం పాకిస్తాన్ వశమైపోయింది. 1965 యుద్ధం. పాకిస్తాన్ ఆపరేషన్ గిబ్రాల్టర్ ద్వారా కాశ్మీర్లో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. భారత్ దీన్ని ఎదుర్కొని యుద్ధం సంధి ఒప్పందంతో ముగించింది. కానీ కాశ్మీర్ సమస్య పరిష్కారం అయితే కాలేదు. 1999 కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు కార్గిల్లోని భారత భూభాగాల్లోకి చొచ్చుకొని వచ్చారు. భారత్ ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. 2016 ఉరీ దాడి, 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు కూడా చేసింది. ఇక ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు, దాడులు కాశ్మీర్ను 2 అణ్వాయుధ శక్తుల మధ్య అత్యంత సైనికీకరణ ప్రాంతంగా మార్చేశాయి. భారత్ పాకిస్తాన్ను ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తే పాకిస్తాన్ కాశ్మీరీల స్వీయ నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ భారత్ను ఆక్రమణదారుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కాశ్మీర్ను నియంత్రించడం ద్వారా పాకిస్తాన్ భారత్పై వ్యూహాత్మక ఆధిపత్యం సాధించొచ్చని భావిస్తోంది.
కాశ్మీర్ పాకిస్తాన్కు కేవలం భౌగోళిక లేదా రాజకీయ విషయం మాత్రమే కాదు, వారి జాతీయ గుర్తింపు, వ్యూహాత్మక లక్ష్యాలు, రాజకీయ ఆధిపత్యంతో ముడిపడి ఉంది. కాశ్మీర్ను పాకిస్తాన్ దృష్టిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చేశాయి. అయితే ఈ పట్టుదల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తోంది. దీని ఫలితంగా యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, దౌత్యపరమైన ఘర్షణలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే కాశ్మీర్ రెండు దేశాల మధ్య మరో యుద్ధానికి కేంద్ర బిందువు కావడం ఖాయమంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.